ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దర్యాప్తు మరింత వేగవంతం చేసింది. లిక్కర్ స్కామ్ లో డబ్బును మళ్లించిన షెల్ కంపెనీలను తనిఖీ చేసేందుకు ముంబై వెళ్లింది సిట్ టీం. మద్య ముడుపులు చెల్లించేందుకు మళ్లించేందుకు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసినట్టు ఇప్పటికే గుర్తించింది సిట్. ఆ షెల్ కంపెనీలను కూడా నిందితులుగా చేర్చింది. ముంబైలో షెల్ కంపెనీలను పరిశీలించిన తర్వాత నివేదిక సిద్ధం చేయనుంది. ఈ కేసులో కీలక నిందితుడు కేసిరెడ్డి అనుచరుడు వరుణ్ ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు. లిక్కర్ స్కామ్ నగదు డంపులు భారీగా ఉన్నట్టు అనుమానిస్తూ ఉన్నారు. వరుణ్ ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్ ఫామ్ హౌస్ లో భారీ డంప్ పట్టుకున్నారు. సిఐడి అధికారులు ఇప్పటికే 11 కోట్ల రూపాయలు సీజ్ చేసింది సిట్. ఇంకా ఎక్కడెక్కడ నగదు డంపులు ఉన్నాయనే అంశంపై సిట్ ఫోకస్ పెట్టింది. ఈ కోణంలో వరుణ్ ప్రశ్నిస్తోంది. వరుణ్ నుంచి కీలక సమాచారం రాబట్టే ప్రయత్నంలో ఉంది సిట్. అయితే మా ప్రతినిధి శ్రీకాంత్ జాయిన్ అవుతూ ఉన్నారు. శ్రీకాంత్, వరుణ్ చెప్పేటటువంటి కీలక విషయాలు లీడ్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది సిట్. కేవలం డంపుల విషయాన్ని చెప్తున్నాడా వరుణ్? దీనికి సంబంధం ఉన్న వ్యక్తులకు సంబంధించి అదనపు సమాచారం ఏమన్నా ఇస్తూ ఉన్నాడా? అంటే ఇప్పటి వరకు పట్టుకున్న వాళ్ళు కాకుండా కింగ్ పిన్స్ ఎవరినన్నా పేర్లు చెప్పే అవకాశం ఉందా? వరుణ్ నుంచి ఆ వివరాలు వచ్చే అవకాశం ఉందా? చక్రి, ప్రధానంగా కూడా ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి విచారణ అయితే సిట్ అధికారులు ముమ్మరం చేశారు. ఇందులో ఎవరైతే వ్యక్తులు ఉన్నారో అదేవిధంగా షెల్ కంపెనీలు కూడా కీలక పాత్ర పోషించాయి. డమ్మీ వ్యక్తులతో అదేవిధంగా తప్పుడు పత్రాలతో ఈ షెల్ కంపెనీలని సృష్టించి మొత్తం డిస్టిలరీస్ నుంచి కానీ మద్యం స్కామ్ లో వసూలు చేసిన ముడుపుల మొత్తాన్ని కూడా ఈ షెల్ కంపెనీలకు మళ్లించినట్టుగా ఇప్పటికే సిట్ అధికారులు కూడా విచారణలో గుర్తించారు. ఆ కంపెనీల పేర్లను కూడా నిందితులుగా చేర్చిన పరిస్థితి కూడా ఉంది. ఇదే సమయంలో ఈ కేసుకు సంబంధించి ముంబైలో ఉన్నటువంటి షెల్ కంపెనీలకు ఏదైతే అడ్రస్లు ఇచ్చారో ఆ అడ్రస్ల ఆధారంగా వాటిని మొత్తం పరిశీలించడానికి సిట్ నుంచి ఒక బృందం అయితే ముంబై వెళ్లింది. అక్కడ ఆ కంపెనీల అడ్రస్లను మొత్తాన్ని పరిశీలించి పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి షెల్ కంపెనీలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారో వాటి పరిస్థితి ఏంటి అనే అంశాల మీద అయితే ఒక నివేదికనైతే సిద్ధం చేస్తా ఉంది. A11 అంటే కేసులో ఇప్పటి వరకు 48 మంది నిందితులు ఉన్నారు. అందులో 11వ నిందితుడి దగ్గర నుంచి కూడా మనం పరిశీలిస్తే 20వ నెంబర్ వరకు కూడా నిందితుల లిస్ట్ అంతా కూడా దీనికి సంబంధించి షెల్ కంపెనీల లిస్టే ఉంది. దీంతో వీళ్ళన్నిటికీ సంబంధించి అన్ని కావాలని డొల్ల కంపెనీలను ఏర్పాటు చేశారని గుర్తించారు. కాబట్టి పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయికి వెళ్లి వాటికి సంబంధించిన నివేదికని సిద్ధం చేయడానికి అయితే సిట్ బృందం నిన్న ముంబై వెళ్లింది. 2 రోజుల్లో అయితే పూర్తి నివేదికతో సిట్ అధికారులకు ఒక నివేదికను కూడా సిద్ధం చేయబోతుంది. అదేవిధంగా కేసుకు సంబంధించి A40గా ఉన్నటువంటి వరుణ్ 2వ రోజు కూడా పోలీసులు విచారిస్తున్నారు. నిన్న హైదరాబాద్ లో 11 కోట్ల రూపాయల డంపుని అధికారులు వరుణ్ ఇచ్చిన సమాచారంతో సీజ్ చేసినట్టుగా చెప్తున్న నేపథ్యంలో ఇంకా మరికొన్ని చోట్ల కూడా డబ్బు ఉందనే సమాచారం వరుణ్ దగ్గర ఉందని అయితే సిట్ అధికారులు భావిస్తున్నారు. మరొక 2 రోజుల్లో ఖచ్చితంగా కూడా మరింత డబ్బుని సిట్ అధికారులు ఖచ్చితంగా సీజ్ చేసే దిశగా వరుణ్ నుంచి కీలక సమాచారాన్ని సేకరించే పనిలో ఉన్నట్టుగైతే మనకు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పూర్తి సమాచారం రాజకేశ్వరరెడ్డి బృందంలో ఒకడైనటువంటి వరుణ్ కాబట్టి వరుణ్ ఇచ్చిన సమాచారంతోనే 11 కోట్లు పట్టుకున్నారు. మిగతా చాట్లు కూడా ఇంకొక 2-3 చాట్లు ఖచ్చితంగా పెద్ద ఎత్తున 2-3 రోజుల్లో ఈ నగదు నిల్వలకు సంబంధించి కూడా స్వాధీనం చేసుకుని మరోసారి సిట్ అయితే ఈ మొత్తం డబ్బు నిల్వలకు సంబంధించి కూడా కీలక అప్డేట్ కోసం అయితే వరుణ్ నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. చక్రి, శ్రీకాంత్, షెల్ కంపెనీలకు సంబంధించి అంటే ఇప్పుడు హార్డ్ క్యాష్ దొరికింది. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్స్ లో కావచ్చు, ఇప్పుడు నిన్న ఫామ్ హౌస్ లో పట్టుకున్నటువంటి డబ్బు కానీ హార్డ్ క్యాష్. ఇప్పుడు షెల్ కంపెనీలు అంటే డబ్బు ట్రాన్సాక్షన్స్ జరిగేటటువంటి అవకాశం ఉంది. సో దీంట్లో ఏ కోణాలు బయటకు వచ్చే అవకాశం ఉంది? షెల్ కంపెనీలకు సంబంధించిన వివరాలు ఏంటి? ఈ షెల్ కంపెనీలకు సంబంధించిన డబ్బుని కేవలం ఏదైతే లిక్కర్ స్కామ్ లో వచ్చిన డబ్బు మొత్తాన్ని కూడా ఆ కంపెనీలకి మళ్లించి అక్కడి నుంచి విత్డ్రా చేసినట్టుగా కూడా అధికారులు గుర్తించారు ఇప్పటికే విచారణలో. అయితే దానికి సంబంధించి ఎవరు కూడా సరైన వ్యక్తులు లేరు. కేవలం ఎవరెవరు వేరు వ్యక్తుల దగ్గర నుంచి ఈ వాళ్ళ ధృవీకరణ పత్రాలతోనే ఈ షెల్ కంపెనీలు ఏర్పాటు చేశారు. వాటిని ఈ డబ్బుని మళ్లించడం కోసం మాత్రమే వినియోగించి ఆ తర్వాత పూర్తి స్థాయిలో వాటిని పక్కన పడేశారు. కేవలం ఈ స్కామ్ లో భాగంగానే వీటిని ఏర్పాటు చేశారనే విషయాన్ని కూడా అధికారులు గుర్తించిన నేపథ్యంలోనే ఈ షెల్ కంపెనీలకు సంబంధించిన వివరాలకు సంబంధించి గతంలోనే కేసు కూడా నమోదు చేశారు. ఒకసారి ఆ వివరాలను కూడా మనం పరిశీలిస్తే ముంబైకి సంబంధించి A11గా వోల్విక్ మల్టీవెంచర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ మహారాష్ట్ర ముంబైలో రిజిస్టర్ అయి ఉంది. అదేవిధంగా అదే ముంబైలో
క్రిపాటి ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను కూడా అక్కడ నమోదై ఉంది. అది A12 గా ఉంది. A13 గా నైస్నా మల్టీ వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను కూడా రిజిస్టర్ చేశారు. A14 గా ట్రెఫర్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థని రిజిస్టర్ చేశారు. అదేవిధంగా విక్స్పో ఎంటర్ప్రైజెస్ అనే సంస్థని A15 గా కూడా రిజిస్టర్ చేసిన పరిస్థితి. ముంబైలోనే మొత్తం A11 నుంచి A15 వరకు 6 సంస్థలు ఈ షెల్ కంపెనీలు కూడా ఏర్పాటు చేసి ఈ నిధుల మళ్లింపు అంతా చేసినట్టుగా గుర్తించినటువంటి అధికారులు. ఇవన్నీ కూడా డంపింగ్ కంపెనీలే కాబట్టి వీటికి ఎవరు కూడా ఆథరైజేషన్ లేకుండా కేవలం నిధుల మళ్లింపు ఈ ఏదైతే లిక్కర్ స్కామ్ లో డబ్బు మళ్లింపు కోసం ఇదంతా చేశారు కాబట్టి వాటిని క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో వివరాలన్నింటినీ కూడా తీసుకురావడం ద్వారా ఏదైతే ఫైనల్ ఛార్జ్ షీట్ లో పూర్తి స్థాయిలో ఈ షెల్ కంపెనీల వివరాలను కూడా వెల్లడించడానికి ఈ ముంబై వెళ్ళినట్టుగైతే మనకు తెలుస్తుంది. శ్రీకాంత్, ఇప్పుడు షెల్ కంపెనీలు మనీ ట్రాన్సాక్షన్స్ అంటే ఈడీ పాత్ర ఏంటి ఇందులో? మనీ లాండరింగ్ కిందకు వచ్చే అవకాశం ఉందిగా? అంటే ఖచ్చితంగా కూడా ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఈడీ కూడా పూర్తి స్థాయిలో విచారణని చేపట్టడానికి రంగం సిద్ధం చేస్తా ఉంది. ఇప్పటికే ఈ కేసులో A1 గా ఉన్నటువంటి రాజ్ కేశిరెడ్డిని ఒకసారి విజయవాడ సబ్ జైల్లో విచారించింది, స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసింది. ఇప్పుడు మళ్లీ నిన్న 11 కోట్ల రూపాయల డబ్బు ఏదైతే ఉందో దాన్ని సీజ్ చేసిన తర్వాత దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇవ్వాలని సిట్ అధికారులను ఇప్పటికే ఈడీ అధికారులు కూడా కోరిన నేపథ్యంలో డిస్టిలరీస్ కి సంబంధించి చంద్రారెడ్డి అనే వ్యక్తిని కూడా 29వ తారీఖున విచారించినటువంటి ఈడీ అధికారులు ఇప్పుడు ఈ షెల్ కంపెనీలకు ఫోకస్ పెడతారు తదుపరి విచారణగానే అంశం అయితే మనకి తెలుస్తా ఉంది. సిట్ ఈ షెల్ కంపెనీలకు సంబంధించి ఏదైతే విచారణ చేపట్టి నివేదిక సిద్ధం చేస్తుందో ఆ నివేదిక మొత్తాన్ని కూడా ఈడీ అధికారులకు కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. తర్వాత ఈడీ కూడా ఈ షెల్ కంపెనీల వ్యవహారం మీద కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు కూడా చేస్తుందని అయితే మనకు తెలుస్తా ఉంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శ్రీకాంత్.